అలీఖాన్ గారు, ఇక్కడ ప్రధానంగా వాళ్ళు అంటున్నది ఏంటంటే వీళ్ళకు చికెన్ షాప్ల వాళ్లకు డైరెక్ట్ కంపెనీలతో ఏం సంబంధం, కంపెనీలు వీళ్ళ దగ్గరికి ఏమైనా వెళ్తాయా, వీళ్ళకు మధ్యవర్తిత్వం, వీళ్ళకు స్టాక్ వేసేది ట్రేడర్లతో సంబంధం, ట్రేడర్లతో మాట్లాడుకోవాలి, ట్రేడర్లు వీళ్ళ మీద ఏమైనా ఎక్స్ట్రా తీసుకుంటున్నారా, ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటున్నారా, ట్రేడర్లతోటే వీళ్ళకి సంబంధం. కానీ అసలు ఈ చికెన్ షాప్లకు డైరెక్ట్ కంపెనీతో ఏం సంబంధం, ఎక్కడ కలుస్తారు వీళ్ళు అంటూ వాళ్ళు ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకు కూడా వర్కౌట్ ముగించడం అనేది కంపెనీ వాళ్ళ చేతిలో ఉంది సార్. ఇది సార్ అయితే కంపెనీ వాళ్ళు తన ఇష్టరాజ్యం వచ్చినట్టు వాళ్ళ ఇష్టమైన రేట్ కి అమ్ముకుంటున్నారు. ఇందులో ట్రేడర్ వల్ల ఏం లేదు. ట్రేడర్ వాళ్ళు వాళ్ళ దగ్గర కొని మాకు ఇచ్చే ఒక రాయబార్యాన్ని ఏర్పాటు చేస్తారు వాళ్ళే, అంతేగాని వాళ్ళు ట్రేడర్లు రేటు డిసైడ్ చేయలేరు. కంపెనీ వాళ్ళే రేట్ డిసైడ్ చేస్తారు. 24 కంపెనీలు ఒకటి అయిపోయి ఇది పేద ప్రజలకు ఏదైతే అష్ట కష్టాలు పడి మార్నింగ్ 5:30 6 గంటల నుంచి ఈవినింగ్ 10 గంటల వరకు చికెన్ షాపు యజమానులకు ఇబ్బంది పెట్టే నిర్ణయము. మాకు పాత మార్జిన్ సరిచేయాలి, ఇయర్లీ 1% 2% ఇంకా ఏమైనా అవసరమైతే నిత్యావసర ధరలు అన్ని పెరిగినట్టు పెంచాలి సార్. 30 ఏళ్ల ముందు 2000 3000కి జీతం చేసే ఒక కూలి ఇవాళ 30,000కు వస్తుండు. ఆ మార్జిన్ మాత్రం అదే 30 ఏళ్ల కింద ఏది ఉందో ఇప్పుడు అదే ఉంది. అందుకు మేము బడా కంపెనీలతోటి ఈ వ్యవస్థతోటి కార్పొరేట్ కంపెనీలతో ఏం విన్నవించుకుంటున్నామంటే మాకు ఏదైతే ఇంతకు ముందు మార్జిన్ ఇచ్చేవాళ్ళో అందులో కొద్దిగా పెంచి ఇవ్వండి. మాకు వేరే భేషజాలు లేవు. ఏ ఇగోకు మీరు అడ్డుపోకండి. మీరు కోట్ల రూపాయలు సంపాదించారు ఎవరి పేరు మీద, చికెన్ షాపుల మీద. ఇలా చికెన్ షాపులను అనగదొక్కే ప్రయత్నం చేయకండి అని మా వినవి.